ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హాట్ ఫేవరెట్గా మారిపోయింది. వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపు భారత్దే అనుకునేలా సత్తా చాటుతోంది. 50 ఓవర్ల ఫార్మాట్లో ఇప్పుడు తిరుగులేని జట్టుగా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు నుంచే రోహిత్ సేన టాప్ గేర్లో కనిపిస్తోంది. ముందుగా స్వదేశంలో ఇంగ్లాండ్పై తీన్మారాడేసింది. బస్ బాల్ టీంకు చెమటలు పట్టించింది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలోనూ దూకును కొనసాగిస్తోంది. తగ్గేదేలే యాటిట్యూడ్తో ఔరా అనిపిస్తోంది. దుబాయ్ దద్దరిల్లిపోయేలా విజయాలు సాధిస్తోంది. గ్రూప్ దశలో ముందుగా బంగ్లాదేశ్ పనిపట్టేసింది. ఆల్రౌండ్ షోతో మ్యాచ్ను వన్ సైడ్ వార్గా మార్చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ను ఓ పసికూనలా ఆడేసుకుంది. భారత్కు అసలు పాక్ జట్టు పోటీనే కాదు అనుకునేలా పర్ఫామ్ చేసింది. ఆతిథ్య జట్టును సాదాసీదా జట్టుగా మార్చేసింది. అక్కడితో టీమిండియా విధ్వంసం ఆగలేదు. బలమైన జట్టు అనుకున్న న్యూజిలాండ్ను చిత్తు చేసింది. గ్రూప్లో టాప్ వారుగా చెప్పుకున్న మ్యాచ్లో వరల్డ్ క్లాస్ ఆట తీరును చూపించింది. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేసింది. వరుసగా 3 విజయాలతో సెమీస్లోనూ ఫేవరెట్గానే బరిలో దిగింది. కానీ ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఆసీస్ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ఐసీసీ ఈవెంట్స్లో భారత్ను కంగారు పెట్టించిన చరిత్ర ఆ జట్టుకుంది. గత 2 ఏళ్లలోనే టీమిండియాకు 2 ఐసీసీ ట్రోఫీలను దూరంగా చేసిన జట్టది. అందుకే భారత్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసింది. సెమీస్లో ఆస్ట్రేలియా జట్టును పదునైన వ్యూహాలతో దెబ్బతీసింది. అలవాటైన దుబాయ్ కండిషన్స్లో టాస్ ఓడిపోయిన రోహిత్ సేన టెన్షన్ పడలేదు. టాస్ ఓడిపోవడమూ మంచిదే అనుకుంది. స్పెషలిస్ట్ పేసర్గా షమి ఒక్కడిని ఆడించింది. రెండో పేసర్గా పాండ్యా సేవలను వినియోగించుకుంది. ముఖ్యంగా స్పిన్ ఆయుధాలను పక్కాగా వాడుకుంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇలా అందరే అనుకునేలా టీమిండియాకు అస్త్రాలయ్యారు. ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. బౌలర్లందరూ బాధ్యత తీసుకున్నారు. ఆసీస్ను కట్టడి చేయడంలో తమదైన ముద్ర వేశారు. టోర్నీలో బ్యాటర్స్ కూడా ఆరంభం నుంచి కాన్ఫిడెంట్గానే ఆడుతున్నారు. ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అనే తేడానే లేదు. బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు పటిష్టంగా మారింది. న్యూజిలాండ్తో 30 పరుగులకే టాప్ 3 వికెట్లు పోయినా ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ బాధ్యత తీసుకున్న తీరు అద్భుతం. సెమీస్లో ఆస్ట్రేలియా పైన కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్, రాహుల్, పాండ్యా ఇలా అందరూ ఓ చేయి వేశారు. టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన టీమిండియా ఇంకొక విజయం సాధిస్తే చాలు ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఖాతాలో చేరుతుంది. అందుకే ఇంకొక అడుగు బలంగా వేయాలంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. 2013 తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవాలని అంచనాలు పెంచుకుంటున్నారు. టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.